అన్న ఎలా ఉందన్న సినిమా? ఏం సినిమాకి వచ్చామో తెలియదు భయ్యా, ఎలా వచ్చామో హీరో ఎవరు భయ్యా? అప్పుడు అల్లు అర్జున్ అని కమెంట్ చేస్తాడు, ఇప్పుడు ఏంటి భయ్యా అది? వాడు నవ్వుతున్నాడు భయ్యా. అసలు ఏమన్నా సినిమానా భయ్యా? అరే టైం వేస్ట్ భయ్యా. సినిమా ఎలా ఉంది? నాట్ బ్యాడ్ అని చూడొచ్చు ఇంకొకసారి. ఓకే అన్న సినిమా ఎట్లా ఉంది? బ్లాక్ బస్టర్. సార్ తమన్ గారు మీకు ఫ్రెండా? సేమ్ అట్లానే ఉన్నారు. సినిమా ఎట్లుందన్న? సార్ సినిమా ఎట్లా అనిపించింది సార్? భయ్యా సినిమా ఎట్లా అనిపించింది మేడం? అన్న సినిమా ఎట్లా అనిపించింది? పర్లేదు, చూడొచ్చు. ఓకే ఏది బాగా నచ్చింది మీకు? సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుందా? ఓకే తమ్ముడు సినిమా చూసావా? బుర్ర పాడుందా నా సినిమానైతే? ఏంది ఒక్కడే వచ్చావా? మా బాబాయ్ ఉన్నాడు లోపల, ఆ, నేను వాష్రూమ్కి వచ్చిన. మంచిగా నా సినిమా. సినిమా మంచిగా ఉందా? ఓకే సూపర్ రా. సినిమా ఎలా ఉంది? బాగుందా? ఏమండి బాగుంది. ఏది బాగా నచ్చిందండి మూవీలో? స్క్రీన్ ప్లే బాగుందా? ఓకే మీరేం మాట్లాడరా? బాగుందా? బాగుందా? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందండి? బాగుందా? సినిమా ఎట్లుంది సార్? సినిమా ఎట్లుంది? చాలా బాగుంది. చాలా బాగుందా సార్? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది సార్? సినిమా ఎట్లుందండి మేడం? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందన్నా? ఎట్లుంది? बहुत अच्छा है. ఓకే ఏం బాగా నచ్చింది? मेरे को तेलुगु नहीं आता, हिंदी आता है. ఓకే ఓకే బాగుందా అన్న? సినిమా ఎట్లుంది? బాగుంది. అన్న సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందన్న? అన్న సినిమా ఎట్లుంది? బాగుంది సూపర్. ఓకే సినిమా ఎట్లుందండి? ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుంది. అవునా? సినిమా ఎట్లుంది? చాలా బాగుంది. అవునా? చాలా బాగుంది. నెగటివ్ రివ్యూస్ చెప్పి తక్కువ చేస్తున్నారు. మస్ట్ వాచ్ ఫిలిం. ఒక్కసారి థియేటర్కి వచ్చి చూడండి. ఓకే సినిమా ఎట్లుంది? నెంబర్ 1. నెంబర్ 1 సినిమా ఎట్లుందండి? ఒక్క నిమిషం. నైసా? మీకు చాలా బాగుంది. చాలా బాగుందా? సినిమా ఎట్లుంది అన్న? సినిమా ఎట్లుంది అన్న? సినిమా ఎట్లుందన్నా? బాగుందన్న. సూపర్. సినిమా ఎట్లుంది మేడం? సినిమా ఎట్లుందన్నా? బాగుంది. మీకు సార్? ఓకే యావరేజ్. మీరండి? సినిమా ఎట్లుంది? ఎక్సైటింగా చాలా బాగా నచ్చిందా? సూపర్. మేడం సినిమా ఎట్లుంది? బాగుందా? ఓకే ఫ్యామిలీతో చూడొచ్చా మూవీ ఇది? చూడొచ్చు. ఓకే సార్ సినిమా ఎట్లుంది? బాగుందండి. బాగుందా? చూడొచ్చు ఫ్యామిలీతో. ఓకే సినిమా ఎట్లుందన్న? మేడం సినిమా ఎట్లుంది? సూపర్ ఉంది. సినిమా ఎట్లుందండి? బాగుంది. సినిమా ఎట్లుంది? బాగుందా? వర్త. ఓకే మేడం సినిమా ఎట్లుంది? బాగుందా? మేడం సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందండి? సినిమా ఎట్లుంది? చాలా మంచి మూవీ, కానీ జనరేషన్కి నచ్చదు. వెరీ నైస్ మూవీ, చూడొచ్చు, పర్లేదు. ఓకే సినిమా ఎట్లుంది? ఎక్సలెంట్ అండి. ఓకే పర్ఫార్మెన్స్ వెరీ గుడ్. సినిమా ఎట్లుంది? వరస్ట్ ఘోరం. ఓకే వరస్ట్ మూవీ ఎవర్. ఓకే సినిమా ఎట్లుంది? సూపర్. సినిమా ఎట్లుందన్న? బాగుందన్న. సినిమా ఎట్లుంది? బాగుందా? ఓకే మీకండి? బాగుందండి, చాలా బాగుంది. ఓకే ఒక ఐపీఎస్ని ఇదిగా చూపెట్టిన దానికన్నా ఐఏఎస్ వాల్యూస్ ఏంటో చూపెట్టాడు. చూపించారా? మనిషి ఎలా ఇది అవ్వాలి అనే దానికన్నా ఒక దొంగగా స్మగ్లర్గా ఒక మనిషి ఎదిగేదానికన్నా ఒక మనిషి ఎలా ఉండాలి అన్నది చక్కగా చూపించాడు. సినిమా ఎట్లుంది? అల్లు అర్జున్ ఫ్యామిలీ చెప్తున్నా, ఈ సినిమాని ఎవరు ఆపద్దు. రేపటికల్లా ఇదే అయిపోతుంది. సినిమా ఎట్లుందండి? బాగుందా? ఓకే అన్న సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? సూపర్ సూపర్. మేడం సినిమా ఎట్లుంది? సార్ సినిమా ఎట్లుంది సార్? ఎలా నిజం చెప్పమంటారా? నిజమే చెప్పండి. ఫస్ట్ హాఫ్ బాగుందండి. ఓకే సెకండ్ హాఫ్ ఇంకా బాగా తీయాలి. ఓకే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా తీశారు. సరే సార్. సార్ సినిమా ఎట్లుంది? చాలా బాగుంది. మీరేమన్నారు? తమన్నా ఉన్నారా? అదే తమన్ వాళ్ళ ఫ్రెండ్. చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ, చాలా సూపర్. ఓకే ఓకే మేడం సినిమా ఎట్లుందండి? చాలా బాగుందండి సినిమా. ఓకే ఫ్యామిలీతో చూడొచ్చా? ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. ఓకే పిల్లలకి అందరికీ బాగుంది. ఓకే సూపర్. బాగుందండి. బాగుంది. ఓకే సార్ దుష్ప్రచారం జరిగింది, సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీతో చక్కగా వచ్చి ఎంటర్టైన్ చేసి వెళ్ళొచ్చు. బాగుంది, సినిమా బాగుంది. శంకర్ సినిమా అండి, బాగుంటుంది. ఓకే మేడం సినిమా ఎట్లుంది? బాగుందా? సినిమా ఎట్లుంది? బాగుందా? మేడం సినిమా ఎట్లుంది? బాగుంది. బాగుందన్న. బాగుంది, చాలా బాగుంది. బాగుందండి. బ్లాక్ బస్టర్. సినిమా ఎట్లుందన్నా? ఓకే సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుందా సార్? సినిమా ఎట్లుందమ్మా? బాగుంది. సినిమా ఎట్లుంది? సార్ సినిమా ఎట్లుంది? అన్న సినిమా ఎట్లుందన్నా?
అవును సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? బాగుందా మేడం? సినిమా ఎట్లుంది? బాగానే ఉందా? సార్ సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందండి? బాగుందా? ఓకే. మూవీ బాగుంది. సాంగ్స్ ఉంటే ఇంకా ఎక్కేసేది. ఓకే. సాంగ్స్ వల్లే కొంచెం మినిమల్ ఉంది. సాంగ్స్ పైన కనుక వర్క్ చేసి ఉంటే ఎక్కేసేది. బట్ మూవీ అయితే బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ వాళ్ళకి నచ్చుతుంది. ఇన్స్టెంట్ కాఫీ వాళ్ళకి నచ్చదు. ఓకే. కష్టపడే వాళ్ళకి నచ్చుతుందండి. ఓకే. సినిమా ఎట్లుంది? బాగుంది. బాగుందా? ఓకే. సినిమా ఎట్లుంది మేడం? ఫ్యామిలీ ఆడియన్స్కి ఓకే అండి. రామ్ చరణ్ ఫ్యాన్స్కి నచ్చుతుంది, వేరే వాళ్ళకి మే నాట్ బి. ఓకే మేడం సినిమా ఎట్లుంది? చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే. బాగుందండి సినిమా. బాగుందా? సినిమాలో బాగా ఏం నచ్చింది నీకు? అంటే ఇది ఒక ఆఫీసర్ హూఎవర్ డస్ హిస్ జాబ్ బెస్ట్ లైక్ అట్లా ఉంటేనే బాగుంటుంది. హానెస్టీ, దట్స్ హౌ షుడ్ ఎవ్రీవన్ బీ. మీన్స్ ఎవ్రీ ఆఫీసర్ షుడ్ బీ లైక్ దట్ ఓన్లీ. అలా ఉంటే సమాజం బాగుపడుద్ది. అదే. థ్యాంక్ యూ డార్లింగ్. అన్న సినిమా ఎట్లుందన్న? బాగుందా? ఓకే మేడం సినిమా ఎట్లుంది? ఏం బాగా నచ్చిందండి సినిమాలో మీకు? బాగా నచ్చినట్టు ఉన్నారు. ఇంకా ఆయనే రామ్ చరణ్ యాక్షన్ బాగుంది, సునీల్ కూడా యాక్షన్ బాగుంది. అవునా? థ్యాంక్ యూ అన్న. బ్రో ఎట్లా అనిపించింది సినిమా? గేమ్ చాలా బాగుంది బ్రో. ఏది బాగా నచ్చింది సినిమాలో? ఏ సినిమా మొత్తంలోనా? సినిమా రన్నింగ్ బాగుంది బ్రో, అసలు ఎక్కడ లాగ్ లేదు, మంచిగా రన్నింగ్ లో వెళ్ళిపోయిన సినిమా. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మూవీ. చాలా మంది కొంచెం దుష్ప్రచారం జరుగుతుంది కదా, బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని. అది కావాలని అలా చేస్తున్నారు బ్రో, సీరియస్. కానీ అంటే అన్నారు, రివ్యూస్లో అన్నారు సెకండ్ హాఫ్ బాగాలేదు, ఫస్ట్ 1 hour వేస్ట్, అది ఇది అనేసి. కానీ అదేం కాదు, సినిమా వస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా. ఓకే. థ్యాంక్ యూ బ్రో. సినిమా అయితే బాగుందండి, చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే బయట నెగిటివ్ ప్రాపగండాస్ అయ్యి మాట్లాడుతున్నారు కదా, నేను ఏమో అన్ని సినిమాలు హిట్ అవ్వాలి ఫ్లాప్ అవ్వాలని ఏం లేదు కదా, చూద్దాం. నాకు రామ్ చరణ్ జనరల్గా ఇష్టమే, కాదనేం కాదు. కాకపోతే సినిమా పోయిందని మాట్లాడతాను. మొహాటంటే నేను చూశాను ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. మరి సినిమా గురించి నాకు ఎందుకు అర్థం కావట్లేదు. సినిమా అయితే నిజంగా, ఎందుకంటే ఇప్పుడు ఇందులో చెత్తా చెదారం చూపించలేదండి. అర్థవంతంగా ఒక ఐఏఎస్ అధికారి, ఉన్నత అధికారికి ఉన్న శక్తి ఏంటి, తన బలం ఏంటి, ఎంత పని చేయగలడు, ఒక ఆదర్శంతో పార్టీ ఉంటే ఏం చేయగలదు, ఎంత మంచి సబ్జెక్ట్ అండి ఇది. అంటే శంకర్ గారు పాత తీసుకొచ్చి ఇదివరకు ఆయన చెప్పిన మంచి విషయాలను చక్కగా తీసుకొచ్చి చెప్పాడు. మరి నాకైతే సినిమా లాస్ట్ మినిట్ వరకు ఎంజాయ్ చేశాను. అప్స్ అండ్ డౌన్స్ ఎక్కడైనా ఉంటాయి, బట్ ఓవరాల్ అయితే సినిమా పెట్టిన రూపాయి అయితే నేను ఎంజాయ్ చేస్తూ వచ్చాను. నిజంగా చెప్తున్నాను, ఆనెస్ట్గా చెప్తున్నాను. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మంచి చెప్తే ఎవరు చూడట్లేదు అనే దాంట్లోనే ఈ మంచి ఎక్కలేదు అంటారా జనానికి? ఎక్కపోవడం ఏం లేదండి. సినిమా అయిపోయేటప్పుడు మీరు లోపల ఉండాల్సిందండి, చప్పట్లు కొట్టి వాలంటరీగా వచ్చినాయి అందరికీ అలాగా. బాగుందండి సినిమా, చాలా బాగుంది. ఇది మరి ఎవరు ప్రొపగండా చేస్తున్నారేమో తెలియదు, కానీ సినిమా అయితే అద్భుతంగా ఉంది. నిజంగా చెప్తున్నాను, చూసినోడైతే కంటెంట్ బాగుంది అనుకుని బయట చెత్తాచాదనం కాదు, దొంగల్ని ఇదేది ప్రమోట్ చేయట్లేదు, ఏం చేయట్లా, ఓ మంచి అలా చేయొచ్చు అని చెప్పాడు. అందులో ఏంటి తేడా, అది కూడా ఒక సినిమాటిక్గా మంచి ఎంటర్టైనింగ్గా చెప్పాడు. ఆల్వేస్ శంకర్ డస్ దట్, అదే జరిగింది. ఇట్ ఈస్ ఎ గుడ్ మూవీ డెఫినెట్లీ. అన్న సినిమా ఎట్లుందన్న? సూపర్ అన్న, అప్పన్న క్యారెక్టర్ అయితే అదిరిపోయింది. కాదు మీ ఫ్రెండ్స్ వాళ్ళు అంతే, వాళ్ళకి చూడడం రాదు, వాళ్ళకి సినిమా చూడడం రాదు. ఓకే. టోటల్గా అప్పన్న క్యారెక్టర్ అదిరిపోయింది అంటున్నారు కదా, ఈ సినిమా బాగోలేదు అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సినిమాలు చూడడం మానేమని చెప్తాను. అంతేనా? ఫస్ట్ మీ ఫ్రెండ్స్ చెప్తున్నారా? అంతే. ఓకే. సినిమా ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుందండి. ఓకే మేడం మీకు? చాలా బాగుందండి. ఓకే. సినిమాలో బాగా ఏం నచ్చిందండి? యాక్చువల్లీ ప్రెసెంట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా ఈ పాలిటిక్స్ ఇదంతా ఉంది కదా, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. అండ్ ఎవ్రీ ఓట్ హక్కు ఉన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ కూడా ఇది. అండ్ అపార్ట్ ఫ్రమ్ అదర్ అన్ని వదిలేసి ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన మూవీ. సినిమా నిజంగా చాలా బాగుంది. ఈ సినిమా చాలా మంది అంటే ఇప్పుడు ఆల్రెడీ రామ్ చరణ్ ఏదో హైప్లో చూసేసి ఎక్కడో చూసేసి ఈ సినిమా యావరేజ్ అని ఇట్లా అంటున్నారు, కానీ నిజంగా చాలా మంచి సినిమా. నేను నార్మల్గా అయితే నేను మహేష్ బాబు ఫ్యాన్ని, కానీ ఈ సినిమా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మహేష్ బాబుకు ఒక శ్రీమంతుడు సినిమా ఎట్లనో ఆయనకి ఇది అట్లా చాలా మంచి హీరో మంచోడు సినిమా, మంచోడు ఈ సినిమాలో. అది అందరికి చాలా తప్పనిపిస్తుంది కావచ్చు, ఎందుకంటే మనకు అన్ని స్మగ్లింగ్లు, గోల్డ్ మైనింగ్లు ఈత నస్తానే కదా. హీరో చాలా మంచోడు ఈ సినిమాలో, చాలా బాగుంది సినిమా, డీసెంట్గా ఉంది. సాంగ్స్ చాలా ట్రై చేశారు, సాంగ్స్ పెద్దగా రాలేదు, కానీ కొరియోగ్రఫీ కూడా ఇంకా బాగుండొచ్చు అనిపించింది. గ్రాఫిక్స్ అవి ఇంకా శంకర్ సినిమాలో ఉంటాయి. డైరెక్షన్ కూడా బాగానే ఉంది. సినిమా చూడొచ్చు, మంచిగానే ఉంది, చాలా మంచి సినిమా. కానీ రామ్ చరణ్ ఎక్కడో చూసేసి అందరు దాన్ని చాలా తక్కువ అనుకుంటారు, అంతేగాని చాలా బాగుంది. సినిమాలో రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ చాలా బాగుంది. రామ్ చరణ్ గారు కావచ్చు, లేకుంటే మన విలన్ క్యారెక్టర్ చేసింది ఎడ్జెస్ సూర్య గారిది కూడా చాలా బాగుంది. యాక్టింగ్ పరంగా వాళ్ళు ఎట్లా నెంబర్ 1 యాక్టర్స్ కాబట్టి చాలా మంచిగా చేశారు యాక్టింగ్. డైరెక్షన్ కూడా బాగుంది, సినిమా కూడా బాగుంది. కానీ
మంచి సినిమా, అది అందరికీ ఎక్కట్లేదు అంతే. ఓకే మేడం, హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు, మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు? అంజలి చాలా బాగా చేశారు, అంజలి ఇద్దరు బాగా చేశారు, ఓకే. మొత్తం అందరి అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు యాక్టింగ్కి ఇప్పుడు యాక్టింగ్కి స్కోప్ రామ్ చరణ్ గారిది ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఒక హైప్లో చూసేసాం కదా మొత్తం RRR అవన్నీ, ఇది ఇంతకు ముందు ఏమన్నా వచ్చి ఉంటే చాలా హైప్ ఉంది మూవీ, అంత చూసేసరికి ఒకేసారి కొంచెం డౌన్ అయినట్టు, బట్ సినిమా మాత్రం చాలా బాగుంది. ఓకే, అలాగే దీంట్లో నత్తి క్యారెక్టర్ ఒకటి చేశారు కదా, ఆ క్యారెక్టర్ ఇరగొట్టేశారా? చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. మరి రంగస్థలం చూసినప్పుడు మనం అందరం యాక్సెప్ట్ చేసాం కదా, ఇది కూడా చాలా బాగుంది. టోటల్గా దీనికి రేటింగ్ ఎంత ఇస్తారు? 4. థ్యాంక్ యూ. మన గేమ్ చేంజర్ సినిమా చూసారా? ఎలా అనిపించింది? బాగుంది. బాగుందా? మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి గేమ్ చేంజర్లో? చాలా ఉన్నాయి. కామెడీ బాగుంది, లైక్ ఫ్యూచర్ కోసం పాలిటిక్స్ బాగుంది. మేడం మీరు చూసారా గేమ్ చేంజర్ మూవీ? ఎలా అనిపించింది? బాగుంది. బాగా నచ్చిన మూమెంట్ ఏ సీన్? అన్నీ బాగున్నాయి, కామెడీ నచ్చింది. ఓకే, సాంగ్స్ ఎలా ఉన్నాయి ఈ సినిమాలో? బాగున్నాయి సాంగ్స్ కూడా. సాంగ్స్ బాగా నచ్చాయా? ఏ హీరోయిన్ యాక్టింగ్ బాగా నచ్చింది మీకు? ఇద్దరు బాగా చేశారు, బట్ కొంచెం అంజలి నాకు ఇష్టం. ఓకే, మీరు ఎవరు ఫేవరెట్ అసలు యాక్చువల్గా? ఫేవరెట్ అని ఏమీ లేదు, బట్ ఇష్టం, అంజలి బాగా నచ్చింది. అంజలి గారు అయితే బాగా చేశారు. ఓకే మేడం, మీరు ఏ హీరోయిన్ ఫేవరెట్ అసలు? ఇద్దరు బాగా చేశారు, అంజలి బాగా అనిపించింది. అంజలి గారు బాగా అనిపించారు. ఓకే, అంజలి గారి పాత సినిమాలకి ఈ మూవీకి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా? క్యారెక్టర్ లైక్ ఉంది, చాలా ఉంది. ఇందులో కొంచెం ఇన్వాల్వ్మెంట్ బాగా అనిపించింది. ఈ సినిమాకి రావాలి అంటే ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఇవి ఉన్నాయి అని చెప్తారు కదా, ఒక వావ్ మూమెంట్, లైక్ ఏది మిస్ అయిపోతారు? లైక్ కామెడీ ఉంది, కొంచెం మంచిగా ఉంది. చెప్పా కదా ఇందాక అన్నట్టు, లైక్ పాలిటిక్స్ కోసం, లైక్ చేంజ్ కోసం ఏమన్నా థింక్ చేసేవాళ్ళు, లైక్ చదువుకున్న వాళ్ళకి బాగా అనిపిస్తుంది ఇది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.